హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలోని బెస్ట్ 5 బడ్జెట్ కెమెరాస్ అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. కెమెరాస్ గురించి చెప్పే ముందు మీకు చిన్న ఒక 2 కీ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి బేసిక్గా కెమెరా అనేది ఒక పర్టికులర్ పర్పస్ ఏదైనా దాన్ని యూజ్ ఉంటేనే కొంటారు. చాలా మంది ఏం చేస్తారంటే ఆ లాల్ కొన్నారని లీల్ కొన్నారని కొనేస్తారు. కానీ బేసిక్గా ఏంటంటే కెమెరా అనేది కొంచెం ప్రీమియం ఎక్విప్మెంట్ అనమాట. ఇది దాని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ లేకపోతే మనం కెమెరా కొన్న తర్వాత దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక కొంతమంది ఏమో సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తారు, కొంతమంది ఏంటంటే అది ఒక మూలను పడేస్తారు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. బట్ కెమెరా బేసిక్గా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ లేకపోతే కొనడం అన్నది కరెక్ట్ సజెషన్ అయితే నాది కాదు ఫ్రెండ్స్. చాలా మందికి కెమెరాస్ గురించి తెలుసుకోవాలి ఉంటుంది, బట్ వాళ్ళు తెలుసుకోవడానికి చాలా వీడియోస్గా చూస్తూ ఉంటారు. నా ఛానల్లో కూడా నేను బేసిక్ కెమెరా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం నేను చాలా వీడియోస్ చేశాను. మీకు కన్ఫ్యూజన్ లేకుండా వీడియోస్ అని ఒక ప్లేలిస్ట్గా పెట్టేసి ఆల్ అబౌట్ కెమెరా అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అందులో పెట్టాను. ఆ ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ లిస్ట్లో నేనేమో ఆల్మోస్ట్ మనకి బేసిక్ నాలెడ్జ్ అంటే ఐఏఎస్ అంటే ఏంటి, అపర్చర్, షట్టర్ స్పీడ్ అంటే ఏంటి, ఎక్స్పోజర్ వాల్యూ అంటే ఏంటి, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, లెన్సెస్ కోసం, తర్వాత క్రోమా సబ్ శాంప్లింగ్ అంటే ఏంటి, కలర్ డెప్త్ అంటే ఏంటి, ఇలా చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ వీడియో కాన్సెప్ట్ మీద ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ ఆ పర్టికులర్ వీడియో కింద మీరు మెన్షన్ చేసినట్లయితే నేనేమో దాని మీద ఒక వీడియో చేయడం కానీ ఆ డౌట్స్ మీకు కామెంట్స్లో రిప్లై ఫార్మేట్లోని సాల్వ్ చేయడం కానీ చేస్తాను. అండ్ సెకండ్ కీ పాయింట్ వచ్చేసరికి బేసిక్గా ఏంటంటే మనకి బడ్జెట్ అని చెప్పేసి మోర్ దెన్ 65,000 తాలూకా కెమెరా కూడా నేను ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు బడ్జెట్ అని చెప్పేసి ఎంత ఎక్కువ ఎందుకు చెప్తున్నాను అనేసి. బేసిక్గా ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఏదైనా సరే ఆన్లైన్లో కొనేటప్పుడు మనం అది పర్టికులర్గా కొన్ని ఎక్విప్మెంట్స్ ఎలాంటి కెమెరా అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, కొన్ని ప్రీమియం ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, టీవీ అవ్వచ్చు. ఇట్లాంటివి ఏంటంటే నా సజెషన్ బట్టి మీరు కంపల్సరీగా వాటిని నార్మల్ డేస్, ఇట్లాంటి నార్మల్ డేస్లో కాకుండా ఏదైనా ఫెస్టివ్ సీజన్స్లో కొనడం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫెస్టివ్ సీజన్స్లో మనకి అమెజాన్లో బిగ్ బిలియన్ సేల్ అని చెప్పేసి, ఫ్లిప్కార్ట్లో మనకి డిఫరెంట్ సేల్స్ అని చెప్పేసి, దసరా సేల్స్ అని చెప్పేసి ఇలా పెడుతూ ఉంటారు కదా. ఇట్లాంటి టైంలో మనకి ఆల్మోస్ట్ 25 నుంచి 30% వరకు మనకు ఆఫ్ ఉండడం వల్ల మనకి అక్కడ చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ఫెస్టివ్ ఆఫర్స్ని నేను కన్సిడర్ చేసుకొని ఈ 5 కెమెరాస్ని నేను చూస్ చేసుకున్నాను. ప్రెసెంట్ అయితే అవి మోర్ దెన్ 65,000 ఉన్నాయి. బట్ అది ఏంటంటే ఫెస్టివ్ సీజన్స్లోనే మనకి దాని రేట్ అనేది ఆల్మోస్ట్ ఒక 20% వరకు తగ్గుతుంది. దాన్ని కన్సిడర్ చేసుకుని నేను ఈరోజు ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను బోత్ మిర్రర్లెస్ అండ్ డిఎస్ఎల్ఆర్ అండ్ ఆల్సో మనకి వ్లాగింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా యూజ్ అయ్యే కెమెరా కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. టోటల్గా 5 అయితే చూస్ చేసుకున్నాను. ఈరోజు ఈ 5 కెమెరాస్ గురించి మనం తెలుసుకుందాం. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంట్రో అయిపోయింది, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను కదా వీడియోలోని, ఆల్రెడీ నేను ఇందులో మిర్రర్లెస్, డిఎస్ఎల్ఆర్, వ్లాగింగ్ కోసం అన్నిటి కోసం నేను కంబైన్డ్గా 5 బడ్జెట్లోనైతే చెప్పబోతున్నాను. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి పానాసోనిక్ లూమిక్స్ G7 అనమాట. ఇది మనకి సూపర్ బడ్జెట్లో అంటే ఆల్మోస్ట్ 42,490 రూపీస్కి అయితే ప్రెసెంట్ అవైలబుల్గా ఉంది. ఈవెన్ మనకి దసరా సేల్స్ కానీ ఏమైనా సేల్స్ జరిగితే ఇది ఆల్మోస్ట్ 39,000 దాకా మనకి వెళ్తుంది. మా ఫ్రెండ్ అయితే 36,000 రూపీస్ ఏవైతే మనకి క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆఫర్స్ యూజ్ చేసుకొని కొంటే ఆడికి ఆల్మోస్ట్ 36,000 రూపీస్కి మనకేమో 4K మిర్రర్లెస్ ఇంటర్చేంజబుల్ లెన్సెస్తో ఉన్న కెమెరా అయితే మనకి కనిపిస్తుంది. ఇదే మనకి సూపర్ బడ్జెట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఇందులో 4K మిర్రర్లెస్ కెమెరా అనమాట. 4K రికార్డింగ్ ఉంటుంది. మనకి కెమెరాతో పాటు మనకేమో 1442mm లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే ఉంది. మనకి ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఇది ప్రొడక్ట్ తలక క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే దీని తలక స్పెసిఫికేషన్స్ గురించి ఒకసారి చూద్దాము. స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి 4Kలోనే షూట్ చేస్తాం అండ్ 4Kలో ఫోటో కూడా తీసుకోవచ్చు. ఇది బోత్ మనకి హైబ్రిడ్ అనమాట. ఓన్లీ వీడియో కోసమే కాదు, బోత్ మనకి ఫోటోస్ అండ్ వీడియోస్ కోసం అయితే యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఏమో హై స్పీడ్ ఆటో ఫోకసింగ్ అయితే ఉంది మనకి ఫుల్ హెచ్డి టెక్నాలజీతో పాటు. అలాగే కాకుండా మనకి లో లైట్ లో మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత మనకి హై ఇమేజ్ క్వాలిటీ ఈవెన్ ఇన్ లో లైట్ కండిషన్స్ లోనైతే మనకి చాలా ఇమేజ్ క్వాలిటీ అయితే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకేమో పర్ఫెక్ట్ సైట్ అండ్ ఫ్రేమింగ్ ఉంది. దీనిలో మనకేమో ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఉంటుంది. ఆబ్వియస్ గా మనకేమో మిర్రర్లెస్ అనేసరికి మనకి ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఆబ్వియస్ గా ఉంటుంది కదా. ఆ ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ వచ్చేసరికి మనకి OLED అయితే ఉందన్నమాట. చాలా ప్రీమియం గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే బడ్జెట్ లో అయినా సరే మనకి ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఇవ్వడం ఈ ఒక్క కెమెరాకే ఉందన్నమాట. అందుకే దీన్ని నేను ఫస్ట్ లో పెట్టాను. తర్వాత మనకేమో వైఫై ఫెసిలిటీ కూడా ఉంది. మనకేమో ఫొటోస్, వీడియోస్ మనమేమో మొబైల్లోకి వైర్లెస్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
అట్ ద సేమ్ టైం మనకి 4K ఫోటో షూట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇందాక మెన్షన్. ఈ కెమెరా నేనైతే మాక్సిమం చాలా మందికి సజెస్ట్ చేస్తాను. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉండక వాళ్ళు ఏది పెడితే అది ఇష్టం వచ్చినట్టు లక్షలు తగలెట్టేసి ఓన్లీ బాడీ కోసమే కొంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి బేసిక్ బడ్జెట్లో ఉందేమో మనం కెమెరా కొనుక్కొని దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేసుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్నట్టయితే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు బాడీని ఏమో అప్గ్రేడ్ చేయాలి, లెన్స్ని అప్గ్రేడ్ చేయాలి అన్నది మన మైండ్కి తట్టుతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఏమో అప్గ్రేడ్ చేయాలి తప్ప మనకి ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో సజెస్ట్ చేశారని చెప్పేసి మనం ఏమో 70,000 80,000 లక్ష రూపాయలు పెట్టేసి కొనేయడం కాదు. ఇట్లాంటి కెమెరాస్ కొనడమే నా సజెషన్ అనమాట. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి కెనాన్ నుంచి కెనాన్ M50 Mark II అయితే ఉంది. ఇది కూడా మనకి సూపర్ బడ్జెట్లో దొరుకుతుంది. బేసిక్గా అంటే ఇప్పుడు 60,980 రూపీస్ ఉంది, కానీ ఇది మనకి బడ్జెట్ ఈ ఆఫర్స్ గట్రా ఉంటాయి కదా, ఆ టైంలో అయితే మనకి ఇది 49 నుంచి 50,000కి అయితే ఉంటుంది. ఇది ఆఫ్లైన్ మార్కెట్లో అయితే మనకి అప్రాక్సిమేట్గా ఒక 56,000 రూపీస్కి అయితే రిలయన్స్లోనే ఉన్నది. నేను ఆల్రెడీ ఒకసారి చూశాను, 56,000 రూపీస్కి ఉంది. ఇందులో మనకి 60,000 చూపిస్తున్నా కానీ మనకి ఇది 56,000 ఆఫ్లైన్లో ఉంది. బట్ మనకి ఎప్పుడైనా ఈ పర్టికులర్ ఆఫర్స్ గట్రా వస్తూ ఉంటాయి కదా ఆన్లైన్లోనే, ఆ టైంలో అయితే 51,000 దాకా మనకేమో ఆఫర్స్లో ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తే ఇంకొంచెం తగ్గుతుంది. ఇది వచ్చేసరికి కెనాన్ M50. ఇందులో మనకి ఏంటంటే కిట్ లెన్స్తో పాటు మనకి 1545mm లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని అపర్చర్ వచ్చేసరికి 3.5 నుంచి 6.3 వరకు ఉందన్నమాట. అండ్ ఇది కూడా సూపర్ బడ్జెట్లోని బెస్ట్ మిర్రర్లెస్ కెమెరా. ఇందాకది మిర్రర్లెస్ కెమెరా, ఇది కూడా మిర్రర్లెస్ కెమెరా. చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. పాలికార్బోనేట్ తో తయారు చేశారు కాబట్టి చాలా ప్రీమియం లుక్స్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి ఫ్లిప్ స్క్రీన్ ఉంది అనమాట. ఎవరైతే ఎక్కువగా ఈ బ్లాగ్స్ కానీ వీడియో ఎడిటర్స్ ఎవరైనా ఎక్కువగా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. దీనిలో మనకేమో ఎలక్ట్రానిక్ వ్యూ ఫైండర్ ఉంది. అట్ ద సేమ్ టైం దీనిలో మనకేమో ఫ్లాష్ కూడా ఉంది. మనకి ఓపెన్ ఫ్లాష్ అయితే వస్తుంది. ఇంకొంచెం డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే ఇందులో మనకేమో స్క్రీన్ ని ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మనకి డ్యూయల్ పిక్సెల్ CMOS ఆటో ఫోకస్ అయితే ఉంది. తర్వాత మనకి 4K వీడియో ఎడిటింగ్ ఉంది. అది అంతేకాకుండా మనకి 4K లో అయితే 25 or 30 FPS లోని, అదే ఫుల్ హెచ్డీలో అయితే 50 or 60 FPS లోని, మనకి హెచ్డీలో అయితే 120 FPS వరకు షూట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి కెమెరాస్ ఎవరైతే ఎక్కువగా ఈ స్లో మోషన్ వీడియోస్ కానీ లేకపోతే ఎవరైతే ఎక్కువగా రియలిస్టిక్ సినిమాటిక్ వీడియో షూట్స్ చేయాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ కెమెరా కొంచెం అంటే ఇందాక చెప్పిన కెమెరాతో కొంచెం బడ్జెట్ పరంగా కొంచెం హైగా ఉన్నా కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కెనాన్ కెమెరాస్ అనేవి బడ్జెట్లోనే చాలా మంచి క్వాలిటీ వస్తుంది. సోనీ లెవెల్లోనే మనకేమో మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. దీనిలో మనకి వైఫై ఉంది, NFC సపోర్ట్ ఉంది. తర్వాత మనకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా మనకి ఈ వెర్టికల్ వీడియోస్ ఎవరైనా షూట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది. దీని తర్వాత లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. నేను ఒక మాట సజెస్ట్ చేస్తున్నాను, ఇందాక చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనం ఇట్లాంటి నార్మల్ డేస్లో కాకుండా ఈ ఫెస్టివ్ సీజన్స్లోనే కొనండి. లేకపోతే ఇది 60,000 పెట్టి కొనాల్సిన కెమెరా అయితే కాదు. దీన్ని లెస్ దాన్ 55,000 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే దీన్ని ఏమో కొనడం సజెస్టబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెనాన్ నుంచే, బట్ ఇది వచ్చేసరికి DSLR కెమెరా. ఇది మనకి 43,499 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసరికి మనకేమో EF మౌంట్స్ ఉన్నాయి. 1855mm లెన్స్ మనకి ఇన్బిల్ట్గా దీంతో పాటు ఇస్తారనమాట. ఇది వచ్చేసరికి 24 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అయితే ఉంది. ఇది EOS 1500D అనమాట కెనాన్ నుంచి. దీని తర్వాత ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి CMOS సెన్సార్, APS CMOS సెన్సార్ అయితే ఉంది 24.1 మెగాపిక్సెల్. తర్వాత మనకేమో బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ అయితే ఉంది, బొకే ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా మనకి హై ISO స్పీడ్స్ అయితే ఉన్నాయి. చాలా లో నాయిస్ ఉంటుంది. నాయిస్ ఇన్ ద సెన్స్ కెమెరా తల నాయిస్ కాదు, మనకి పిక్చర్ లోపల నాయిస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. క్రిస్టల్స్ చాలా తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ లిస్ట్ లో కెనాన్ 200D ఉంది. అందులో మనకి 4K సపోర్ట్ ఉంది. బట్ ఏంటంటే ఈ DSLR కెమెరాస్ బేసిక్గా మిర్రర్లెస్తో కంపేర్ చేసుకుంటే దీని తల క్వాలిటీ అండ్ దీని తల పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. ఇవి ఎక్కువగా యూజ్ చేయలేము, ఎక్కువగా హ్యాండీగా ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఎవరైతే ఎక్కువగా యూజ్ చేయరో, అంటే అప్పుడప్పుడు ఫెస్టివ్ సీజన్స్ టైంలో యూజ్ చేస్తారు, అట్లాంటి వాళ్ళకైతే నేనైతే ఈ కెమెరా సజెస్ట్ చేస్తాను. ఇందులో మనకు జస్ట్ 3 FPS వరకు ఉంది. చాలా బడ్జెట్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది. చెప్పాను కదా పాలికార్బోనేట్తో తయారు చేస్తారు. ఇది ఏంటంటే ఎక్కువగా ఎవరైతే ఎక్కువగా ఈ ఫెస్టివ్ సీజన్స్లో యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళకి అయితే ఇది సజెస్టబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనీ నుంచి సోనీ ఆల్ఫా ZV-E10 అనమాట. ఇది వచ్చేసరికి 52,000 రూపీస్ వరకు ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ బాడీయే మనకేమో 52,599 ఉంది. ఇన్ కేస్ మనకి బాడీతో పాటు లెన్స్ కావాలి అంటే మనకి ఆల్మోస్ట్ 61,000 రూపీస్ అయితే ఉంది. మనకి
1655mm లెన్స్ స్టాండర్డ్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ బాడీ అయితే మాత్రం 52,599 ఉంది. ఎలాగో ఇక్కడ వచ్చాం కాబట్టి నేను చిన్న సజెషన్ అయితే ఇవ్వబోతున్నాను. బేసిక్గా ఏంటంటే మనం ఇట్లాంటి కొంచెం అంటే ఇది మిడ్ రేంజ్లోకి వచ్చేస్తుంది, మనకి బడ్జెట్లో కాకుండా మిడ్ రేంజ్ కెమెరాలోకి వస్తుంది. ఇట్లాంటి కెమెరాస్ కొనేటప్పుడు ఈ బాడీ ఏమో ఫస్ట్ హ్యాండ్లో కొనుక్కోండి, కొత్తది కొనుక్కోండి, బట్ లెన్సెస్ వచ్చేసరికి సెకండ్ హ్యాండ్లో కొనుక్కోండి. చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఉంటాయి అనమాట, మనకి సెకండ్ హ్యాండ్ అమ్ముతూ ఉంటారు. వీళ్ళేమో చెక్ చేసేసి రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్ అట్లా కాకుండా మనకి డైరెక్ట్గా సెకండ్ హ్యాండ్ నీట్గా ఉన్న ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళ లెన్సెస్ కూడా అమ్ముతారు అనమాట. అట్లాంటివి ఎవరైనా కొనాలనుకుంటే సెకండ్ హ్యాండ్ లెన్స్ కొనుక్కోండి. ఫస్ట్ హ్యాండ్లో మీకు జస్ట్ బాడీ కొనుక్కొని సెకండ్ హ్యాండ్లో మీరు ఏదైనా లెన్స్ కొనుక్కున్నట్టయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో ఫ్యూచర్స్ మాట్లాడుకున్నట్టయితే మనకి 4K HDR సపోర్ట్ ఉంది, 24 మెగాపిక్సెల్ మనకేమో కెమెరా అయితే ఉంది అనమాట. తర్వాత రియల్ టైమ్ ఐ ఆటో ఫోకస్ ఉంది. ఎవరైతే ఎక్కువగా మూమెంట్ వీడియోస్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మనకి రియల్ టైమ్ ట్రాకింగ్ ఉంది. తర్వాత మనకి వ్యారీ యాంగిల్ ఎల్సిడి మూమెంట్ అయితే ఉంటుంది, మనకి ఈ విధంగా మూమెంట్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. తర్వాత USB స్ట్రీమింగ్ ఉంది, ఎవరైతే స్ట్రీమర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. తర్వాత రికార్డింగ్ ల్యాంప్ ఉంది, రెడ్ ఫ్రేమ్ ఉంది, అంటే రికార్డింగ్ అవుతుందా లేదా మనకి క్లియర్గా తెలుస్తుంది. తర్వాత మనకి స్టిల్ మూవ్ అండ్ SNQ బటన్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రొడక్ట్ షోకేస్ అని చెప్పేసి ఒక ఫ్యూచర్ అయితే ఉంది. ఈ ఫ్యూచర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎట్లాగా ఏదైనా ప్రొడక్ట్ కానీ ఏదైనా మనం చూపించేటప్పుడు మనకేమో ఆ ప్రొడక్ట్ మీద ఆటో ఫోకస్ అవుతుంది అనమాట. ఇక మిగతా అంతా బ్లర్ అయిపోద్ది, మీకు చూస్తున్నా కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇదే ప్రొడక్ట్ షోకేస్ అంటారు దీన్ని. ఈ బటన్ మనకేమో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఫ్యూచర్ అయితే ఉంది. అంతేకాకుండా మనకేమో బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం ఒక డెడికేటెడ్ బటన్ కూడా ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ బటన్ అనమాట, ఇలా బటన్ కూడా ఉంది. ఇది బాగా ఎక్కువగా ఎవరైతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ కావాలో అట్లాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇది వ్లాగింగ్ కెమెరా కావడం వల్ల మనకి బిల్ట్ ఇన్ డైరెక్షనల్ 3 క్యాప్సూల్ మైక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకేమో ఇందులో 4K 120 FPS వరకు షూట్ చేసుకోవచ్చు అనమాట. దీంతో ఒక సెన్సార్ టైప్ వచ్చేసరికి APS-C సెన్సార్ ఉంది. పిక్సెల్ కౌంట్ వచ్చేసరికి 24.2 మెగాపిక్సెల్ పిక్సెల్ కౌంట్ అయితే ఉంది. ఇది మనకి అప్రాక్సిమేట్గా 343 ఓన్లీ బ్యాటరీ అండ్ మెమొరీ కలిపి, లెన్సెస్తో కాకుండా 343 గ్రామ్స్ అయితే ఉంది. ఇది మనకి హ్యాండీగా కూడా ఉంటుంది. ఎక్కువగా ఎవరైతే ఈ వ్లాగ్స్ గట్రా చేస్తారో అట్లాంటి వాళ్ళు ఏంటంటే బడ్జెట్లోని ప్రైమ్ లెన్సెస్ గట్రా స్టాండర్డ్ ప్రైమ్ లెన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి కొనుక్కొని మనం సెపరేట్గా కొనుక్కొని యూజ్ చేసుకుంటే మనకేమో ఇది అప్రాక్సిమేట్గా బిలో 60,000కి అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. దీని యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Canon EOS 200D. ఇది కూడా DSLR, మిర్రర్లెస్ కాదు. నేను ఇప్పుడు చెప్పబోయేది 5th అనమాట. ఇప్పుడు చెప్పే 5లో ఓన్లీ 2 మాత్రమే మనకేమో DSLRs ఉంది. 2 కెనానే, అది 1500D 200D, మిగతావన్నీ మిర్రర్లెస్ కెమెరాస్. ఇంతో పాటు మనకేమో EF మౌంట్ అయిన 1355mm లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మనకేమో ఒకసారి కిందగా మనం డ్రాగ్ చేసినట్టయితే సేమ్ యాస్టేజ్గా మన కింద 1500Dకి ఏమున్నాయి అవే ఉన్నాయి. కాకపోతే దీనికి చిన్న చేంజ్ ఏంటంటే మనకి ఇది ఆల్మోస్ట్ 4K వరకు రికార్డింగ్ అవుతుంది. 4K రిజల్యూషన్ ఉంది. అది ఓన్లీ మనకి ఫుల్ HD మాత్రమే ఉంది. ఇందులో మనకి 4K సపోర్ట్ ఉంది. ఇది షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/4000 సెకండ్ అయితే ఉంది. బడ్జెట్లో కాబట్టి మనం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ బడ్జెట్లో అంటే ఈ మాత్రమే ఉంటుంది. ఈ DSLRs ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, ఇవి ఏంటంటే బేసిక్గా మనకి నార్మల్ ఫెస్టివ్ మోడ్స్లో కానీ లేకపోతే ఈ అప్పుడప్పుడు యూజ్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళకైతే ఈ DSLR Canon 200D, Canon 1500D యూజ్ అవుతుంది. బియాండ్ దట్ 200D అయితే మనకేమో వీడియో షూట్స్ కూడా యూజ్ అవుతుంది, కానీ మరీ ఎక్కువగా దీని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అంత డిపెండెన్సీ అయితే అంత క్వాలిటీ అవుట్పుట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇందాక చెప్పిన సోనీ ZV ఏదైతే ఉందో ఆల్ఫా ZV, దాని మీద ఇన్వెస్ట్ చేసినా కూడా మనకేమో దీనికన్నా మంచి క్వాలిటీ వస్తుంది. ఎవరైతే వీడియో షూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఫొటోస్ అండ్ వీడియోస్ కావాలంటే 4Kలోనే మనకి 200D అయితే సజెస్టబుల్. మనకి బడ్జెట్లోనే అయితే 200D అయితే సజెస్టబుల్ ఫ్రెండ్స్. ఇది మనకి 61,890 రూపీస్కి ఉంది, కానీ మనకి ఇది బడ్జెట్లోనైతే మాత్రం అప్రాక్సిమేట్గా ఫంక్షన్స్ ఈ ఫెస్టివ్ సీజన్స్లో అయితే మనకి 55 నుంచి 50 మధ్యలో ఉంటుంది. ఇందులో లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా నేను 5 బడ్జెట్ కెమెరాస్ అయితే ఇందులో చూస్ చేసుకున్నాను. ఈ కెమెరాస్ నేను అకార్డింగ్ టు ఫెస్టివ్ సీజన్స్ టైంలో మనకి తగ్గిన అమౌంట్ బట్టి నేను దీన్ని చూస్ చేసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇవి బిగినర్స్ కోసం బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఇది బాగా సజెస్టబుల్. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేదో, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, అగైన్ చెప్తున్నాను, ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉందో, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై.